సైడ్ బెండింగ్స్ చేయాలి. స్టిక్ ఈ కర్ర ఎందుకు పెట్టుకున్నామంటే మనం కరెక్ట్గా బెండ్ అవ్వడానికి. మీరు ఇలా లేకుండా ఇలా బెండ్ చేస్తే మనం ముందుకి వెనక్కి చేతులతో ఇట్లా పట్టుకుని పైకి పట్టుకుని ఇట్లా బ్రీత్ అవుట్ అంటే శ్వాస వదులుతూ కాలు పైకి తీసుకురావాలి, చేతులు కింద పెట్టాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కాలు కింద పెట్టాలి, చేతులు పైకి పెట్టాలి. ఇట్లా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా మీరు ఒక 10 to 20 టైమ్స్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు 10తో స్టార్ట్ చేయండి, 10 సార్లు చేయండి. తర్వాత ఒక 20 సార్లు వరకు మీరు అలవాటు అవుతూ ఉంటే ఎక్కువ సార్లు ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. లాస్ట్ 20 సార్లు ఇది 20 సార్లు ఇది కనుక చేశారంటే ఎవ్రీ టైం మీకు ఈ హ్యాండ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్, అలాగే చెస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్, అబ్డామెన్ దగ్గర ఉన్న ఫ్యాట్, ముఖ్యంగా లోయర్ అబ్డామెన్ అండ్ అప్పర్ అబ్డామెన్, కంప్లీట్ అబ్డామెన్ దగ్గర ఉన్న ఫ్యాట్ చాలా తొందరగా తగ్గుతుంది. ఇంకోటి మీరు ఈజీగా చేయగలుగుతారు మీకు, ఎందుకంటే కర్ర సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ సార్లు చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు, తొందరగా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ముద్ర ఇలా లెగ్స్ స్ట్రెచ్ చేసి సైడ్ మీ స్టిక్ ఇలా పెట్టుకోండి, 2 చేతులు ఇలా పెట్టుకుని సైడ్ బెండింగ్స్ చేయాలి. స్టిక్ ఈ కర్ర ఎందుకు పెట్టుకున్నామంటే మనం కరెక్ట్గా బెండ్ అవ్వడానికి. మీరు ఇలా లేకుండా ఇలా బెండ్ చేస్తే మనం ముందుకి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా మనం ఈ కర్ర ఇలా పెట్టుకున్నాం కదా, ఇది సపోర్ట్ ఉంటుంది మనకి, కంఫర్టబుల్గా కరెక్ట్గా సైడ్కి బెండ్ చేయొచ్చు. ఇట్లా శ్వాస వదులుతూ మెల్లగా కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ మెల్లగా కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ సైడ్స్. ఇలా సైడ్స్ ఇట్లా చేయడం వల్ల మీకు ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో, పొట్ట చుట్టూ ఉన్న మనకి ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా తగ్గుతుంది. మీరు ఇలా 10 నుంచి 20, 30, 40, 60 వరకు కూడా చేసుకోవచ్చు మీ కంఫర్టబుల్గా. ఇలా ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేయండి. సో ఇది చేయడం వల్ల ఈ సైడ్స్ మంచి షేప్ వస్తుంది, ఇక్కడ ఎక్సెస్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది. అలాగే ఇక్కడ మీరు బ్లౌజెస్ వేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్స్ అవి ఉంటాయన్నమాట, ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి చక్కని నడుము ఆ షేప్ కనపడుతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మార్నింగ్ వాళ్ళు 10కి రమ్మంటారు సార్, 10కి రమ్మని 6 దాకా కూర్చోబెడతారు. కూర్చోబెట్టి మహా అయితే 2-3 పార్టీలు వేస్తారు అంతే. దాని తర్వాత వాళ్ళు ఎంతైనా తీసుకుంటారు, మా చేతిలో 300-400 పెడతారు. ఎన్ని చేసుకుంటే అన్ని, ఒకవేళ 10 అనుకో 3000 వస్తాయి. 10 పార్టీలు చేస్తే ఒక 3000 అలా వస్తాయి. అంటే 10 మంది వీటిలను ఒక్కదాన్ని ఇది అవుతే ఇంత బాధాకరం కదా. అమ్మాయి బాడీ చూడండి, అమ్మాయి చిన్న వయసు అమ్మాయి రోజుకి 10 వీటిలను అమ్మాయి ఫేస్ చేస్తుందంటే, అంత చేసినా కూడా తన చంటి బిడ్డకు పాలు పెట్టలేని పరిస్థితి, స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. మనసున్న వాళ్ళు ఈ స్టోరీ కళ్ళతో కాదు, మనసు చూడండి. ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు ఎంత బాధగా ఉన్నారని చెప్పి. అమ్మాయి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉన్నాయి మాట్లాడేటప్పుడు. చెప్పమ్మా, 10 మందిని నువ్వు ఫేస్ చేసినప్పుడు నీకు ఇచ్చే డబ్బు ఎంతమ్మా? 300 సార్. 300 తను ఎలా ఉండమంటే, తను డ్రింక్ చేసినా, తను ఏం చేసినా, తను నచ్చినట్టు ఉంటేనే 500 అట్లా ఇస్తారు. లేదంటే 200 అలా ఇచ్చేసి అసలు అవసరం లేదని చెప్పేసి ఉత్తి చేతులతో పంపించే రోజులు కూడా ఉన్నాయి. నిరాశపడుతూ వచ్చి అయ్యో నా పిల్లలకి ఏం తీసుకెళ్ళలేకపోతున్నాను అన్న చిన్న బాధ అనే ఒక్కొక్కసారి సంఘటన చాలా జరిగింది సార్. వీరెంతమంది? ఒకరా, ఇద్దరా? కాదు, 100, 1000 దాటి లక్షలాది మంది. ఆడపిల్లై పుట్టిన పాపానికి తాను నెత్తుటి మరకై, ముద్దై, ఏరై, వరదై, కాసులు కురిపించే యంత్రమై, ఎక్కడో ఊరు కాని ఊరిలో మట్టిలో మట్టి అయి हम आपके लिए लेकर आए